ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గాయత్రి హై స్కూల్లో ఉన్నాము. గాయత్రి హై స్కూల్లో వన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ కమ్ ట్రస్మా ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి పాలకూర్ల వెంకటేశం గారితో ఉన్నాం మనం. సార్ నమస్తే అండి. నమస్తే. సో వెల్కమ్ టు స్టూడియో సార్. సో ప్రజెంట్ మీరు ట్రస్మా జిల్లా అధ్యక్షుల? ట్రస్మా అధ్యక్షుడు. ఓకే, ప్రజెంట్ మీరు ట్రస్మాకి జిల్లా అధ్యక్షులు పనిచేస్తున్నారు. మీరు ట్రస్మాకి జిల్లా అధ్యక్షులు కాకముందు ట్రస్మాలో మీ రోల్ ఏంది? ఫస్ట్ జిల్లా అధ్యక్షుని కాకముందు మండల అధ్యక్షునిగా చేయడం జరిగింది. ఆ తర్వాత జిల్లా కార్యదర్శి ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నప్పుడు కూడా సహాయ కార్యదర్శిగా చేయడం జరిగింది. సపరేట్ జిల్లా అయిన తర్వాత మళ్ళీ కార్యదర్శిగా చేయడం జరిగింది. సపరేట్ మొన్న రీసెంట్ అంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. మొన్న ఒక 5 months క్రితం జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోబడడం కూడా జరిగింది. సో అంచెలంచెలు ఎదుగుతున్నారు మీరు? అంచెలు ఎదుర్కొంటూ స్టెప్ బై స్టెప్ రావడం జరిగింది. ఎవరు దీనికి ట్రస్మాకి రాష్ట్ర అధ్యక్షులు? ఎవరు ఫౌండర్? ప్రస్తుతము దీనికి ఫౌండరు ట్రస్మా అంటే తెలంగాణ రికగ్నిషన్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్. దీనికి ఫౌండర్ కందాల పాపిరెడ్డి. ప్రజెంట్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎన్ రెడ్డి. రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎన్ రెడ్డి గారు. ఫౌండర్ మాత్రం పాపిరెడ్డి గారు. ఓకే, గాయత్రి స్కూల్లో మీరు ఒక మేనేజ్మెంట్ కదా? గాయత్రి స్కూల్లో మేనేజ్మెంట్. ఎస్, నేను చాలా సార్లు విన్నాను గాయత్రి స్కూల్లో. అంటే మామూలుగా ఈ వలిగొండ ఏరియాలో చూస్తే, వేరే స్కూల్ అంటే జనరల్గా వలిగొండలో చూస్తే గాయత్రి స్కూల్ ఒక బ్రాండ్ ఉంది, మంచి పేరు ఉంది. గాయత్రి స్కూల్కి మంచి బ్రాండ్ ఉంది, మంచి ఎడ్యుకేషన్ ఉందనే విషయం అయితే అందరికీ తెలుసు. నాకు ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా నేను కొన్ని మన సోషల్ మీడియాలో చూసిన ఏంటంటే, వలిగొండ పక్కనే ఉన్నటువంటి ఎదలగూడెం నుంచి ఒక అమ్మాయి, సోనీ అనే అమ్మాయి, రీసెంట్గా తను ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుంది. వాస్తవేనా? ఎస్. అదొక విషయం. రెండవది, గాయత్రి స్కూల్లో 10th క్లాస్ అయిపోయిన ఒక అబ్బాయి వలిగొండ టౌన్లోనే, అబ్బాయి కూడా ఎంబీబీఎస్ పూర్తిగా వచ్చింది. వాళ్ళ ఫాదరు టైలరా? ఎస్, టైలర్, దర్జీ. వాస్తవేనా? వాస్తవం. కుటుంబ మిషన్ ఉంటుంది వాళ్ళకి? మిషన్ ఏం లేదు కూడా వాళ్ళకి. అంటే ఒక పేదరికంతో వచ్చిన. సో మీరు ఎట్లా అంటే వీళ్ళిద్దరే కదా చాలా మంది పిల్లలు అంటే అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నారు, అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు. సంతోషం. అంటే మీరు ఎట్లా అంటే ఇంత కాంపిటేటివ్లో, ఇంత పోటీ ప్రపంచంలో పిల్లలమైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జిల్లాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్గా పేరు వచ్చింది గాయత్రి స్కూల్కి, మీకు ఎట్లా సాధ్యమైంది ఇది? వాస్తవానికి మా విద్యార్థులు ఈ రకంగా ఎదగడం అనేది నిజంగా మాకు చెప్పుకోదగ్గ సంతోషమే. దీనికి తోడు ఏంటంటే, ఈ మండల పరిసరాల్లో గాయత్రి యాజమాన్యం చాలా అనుభవజ్ఞతో కూడుకున్న విద్యా సంస్థ. దాంతోపాటు వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి అసలు ఎట్లా నడపాలి ఏం కథ అని తెలిసిన, అత్యధిక టిక్స్ తెలిసిన ఏకైక మేనేజ్మెంట్. దానిలో భాగంగానే మంచి విద్యార్థులని చదువు చెప్పుకోవడానికి, మంచి టీచర్లని, మంచి ఫ్యాకల్టీని ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏం కావాలి, ఏం చేయాలనే కాన్సెప్ట్ తోటి నడిపిస్తున్న సంస్థ. దానికి తోడు ఏంటంటే 2011లోనే ఐఐటి అని ప్రవేశపెట్టిన ఏకైక మొదటి సంస్థ గాయత్రి సంస్థ. ఆ రోజు మా మేనేజ్మెంట్ ఆలోచించి కూడా ఐఐటి అనేది రానున్న కాలంలో చాలా గొప్పగా ఉంటది, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో ఆ రోజే మేము 2011 ఈ ఐఐటి అనేది పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే సరే రకరకాల పిల్లలు చదువుకొని మంచి ప్రయోజకులు అయ్యారు. బయట గ్రౌండ్ కూడా చూసినాం మేము. చాలా పెద్ద గ్రౌండ్ ఉంది, పచ్చని చెట్లు, పచ్చని తోరణాలు, మంచి పచ్చని గడ్డి, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. అంటే పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు గేమ్స్ కూడా అందిస్తారా మీరు? ఖచ్చితంగా. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారము, గత కరోనా ప్రకారం చూసుకున్నా కూడా చదువే ముఖ్యం కాదు, చదువుతో పాటు మానసిక ఉల్లాసమైన క్రీడలు ఇవన్నీ అవసరం. ఇవన్నీ మనం అందించకపోతే రేపు భవిష్యత్తులో వాళ్ళకు మనం ఒక రకంగా మోసం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి విద్యార్థికి ఈ టైంలో ఆ గ్రౌండ్ తీసుకుపోవడం, ఆ గ్రౌండ్లో సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడం, దాంతోపాటు అన్ని రకాల చదువుకు సంబంధించిన వివరాలు చేయించడం మేము చేస్తుంటాం. బాగా ఎక్కువ ఎలాంటి గేమ్స్ ఆడిస్తుంటారు గ్రౌండ్ లో? ఇక్కడ మామూలుగా వాలీబాల్ బాగా ఆడతారు, కబడ్డీ ఆడతారు, ఖో ఆడతారు. ఈ 3 గేమ్స్ మాత్రం పర్ఫెక్ట్ ఆడతారు. ఒక క్లాస్కి ఎంతమంది ఉంటారు మీ స్కూల్లో? మా క్లాస్లో ఒక క్లాస్కు 25 members, 25 to 30 members ఎనఫ్. ఇక అంతకంటే ఎక్కువ మా దగ్గర లేవు, మేము అట్లా ఉంచుకోము, డివైడ్ చేస్తాం. సరే, స్కూల్ పరంగా అంత బాగానే ఉంది.
ట్రస్మా ఏది అసోసియేషన్ ఉందో, ఈ ట్రస్మా అనే అసోసియేషన్ కేవలం మేనేజ్మెంట్ సంక్షేమం గురించేనా, ప్రైవేట్ ఉపాధ్యాయుల సంక్షేమం గురించి కూడానా? అయితే చక్కటి ప్రశ్న చేశారు. సరే, ఈ విషయం చెప్పవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది. ఇక దీనికి తోడు ఏంటంటే ట్రస్మా అనేది ఒక ఇంటి మేనేజ్మెంట్ యజమాని ఒక్కడే మంచుకుంటే కరెక్ట్ కాదు. మన సంస్థలో పనిచేసే ఉపాధ్యాయులను కూడా మనతో పాటు వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ బాగా సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడం కంపల్సరీగా అవసరం. ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, కరోనా టైంలో చాలా మందికి అసలు మన స్కూళ్ళ మీద ఎంతో వేదికల మీద ఎన్నో ప్రైవేటు స్వచ్ఛంద సంస్థల ద్వారా నిత్యావసర సరుకులు రకరకాల తోచిన విధంగా సహాయం చేయడం జరిగింది. ప్రత్యక్షంగా నీకు కావాలంటే దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి, దానికి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్ ఉన్నాయి, అవన్నీ నీకు చూపిస్తాం. మేము అందులో బేసిక్ కూడా మా గాయత్రి కూడా సోషల్గా మూమెంట్ చేసే విద్యా సంస్థే మాది. అంటే ఎదుటి వ్యక్తికి సాయం చేసే వ్యవహారమే. ఆ రకంగా మేము చాలా చాలా మందికి చేసే సందర్భం ఉంది. సో ట్రస్మా ఒక మేనేజ్మెంట్ సంక్షేమం గురించే కాదు, ప్రైవేట్ ఉపాధ్యాయులు కాపాడుకుంటామంటారు. 100% కరోనా టైంలో కాపాడుకున్నారు మీరు. ట్రస్మా ఆర్గనైజేషన్ అంత కేర్ తీసుకుంటే, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ప్రైవేట్ ఉపాధ్యాయుల పైన అంత కేర్ తీసుకుంటే, 1920లో కరోనా టైంలో వేలాది మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు, ఎంఏలు, ఎంఫిలు, పిహెచ్డి పట్టబడిన ప్రైవేట్ ఉపాధ్యాయులు అందరూ కూడా ఉపాధి లేక రోడ్ల మీద పడి అరటి పండ్ల బండ్ల మీద, ఇడ్లీ బండ్ల మీద రకరకాలుగా చింతపండు అమ్ముకుంటూ, సమ్మర్లో ముంజకాయలు అమ్ముకుంటూ రకరకాలుగా రోడ్డును పడ్డారు కదా. మరి మీరు ఆదుకున్నప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? సరే, చక్కటి ప్రశ్న చేశారు. వాస్తవాన్ని కూడా సరే అంతమందిని ఆదుకునే స్తోమత మా మేనేజ్మెంట్ వాళ్ళకి కూడా లేదు. సరే, తోచిన కాడికి మాకు ఉన్న కాడికి ఎంతో కొంత సాయం చేయడం జరిగింది. దీనితో పాటు వాళ్ళే కాదండి, భార్య భర్తలు కరోనా వచ్చి మేనేజ్మెంట్ చనిపోయిన వాళ్ళు కోకొల్లలు. అసలు వాస్తవం ఆ టైంలో ఏంటిది, రెంట్లు కట్టలేక ఇది లేక ఎన్నో స్కూల్ ఎత్తేయడం జరిగింది. ఎంతో మంది ఆస్తులు అమ్ముకోవడం జరిగింది. ఎంత అంటే బీవత్సవం ఓన్లీ టీచర్లకే కాదండి, మేనేజ్మెంట్ వైపు కూడా చాలా బీవత్సవం అయింది. చాలా నష్టపోయినాము శారీరకంగా, మానసికంగా. కొంతమంది అయితే అసలు ఆత్మహత్య చేసుకురు. ఆ రకంగా జరిగింది. అట్లా ఏం లేదండి, చేసేంత వరకు చేసిరు. ఇక కొన్ని సందర్భాల్లో అందరూ చేయలేం కాబట్టి ఆ రకంగా సరే ఎవరు జీవనోపాధికి వాళ్ళకి వెళ్ళిపోవడం జరిగింది. ప్రైవేట్ స్కూళ్ళల్లో అంటే ట్రస్మా ప్రైవేట్ స్కూల్ టీచర్లు కూడా పట్టించుకుంటారు కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళల్లో నా దగ్గర కొన్ని విషయాలు వచ్చినాయి. చెప్పండి. జూన్ మంత్లో ఒక టీచర్ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుతే, ఒక టీచర్ జాయిన్ అవుతే సెప్టెంబరు, అక్టోబరు, ఆగస్టు, నవంబరు, డిసెంబరు మంత్లో ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా, ఆల్టర్నేట్ సొల్యూషన్ లేకుండా ఉపాధ్యాయులని నిర్దాక్షిణ్యంగా స్కూళ్ళకి వెళ్ళి తీసేస్తున్నారు, ఉద్యోగాలకు వెళ్ళి తీసేస్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? సరే, ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ లేవనెత్తడం మీకు ఎక్కడ వచ్చిన ఇన్ఫర్మేషను. సరే, ఏదేమైనా మా బడ్జెట్ స్కూళ్ళల్లో ఇటువంటి వ్యవహారం అయితే ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ ఆ టీచర్ వాళ్ళను కానీ ఆ ఉపాధ్యాయుని వాళ్ళను కానీ ఏమన్నా సంస్థకు ముప్పు వాటిల్లుతున్న సందర్భం ఉన్నప్పుడు మందలించి చూసి, సరే వినకపోతే ఆ నష్టమవుతున్న సందర్భంలో నువ్వు ఉంచుకుంటావు, నేను ఉంచుకుంటున్నా, ఆ సందర్భంలో తీసేస్తే జరిగితే జరిగి ఉండొచ్చు. ఒక రెండు సందర్భాల్లో, ఒక రెండు స్కూళ్ళల్లో. కానీ ఎక్కడైనా అట్లా ఉండదు. ఫస్ట్ మాట్లాడుకొని తీసుకొని సంవత్సరం దాకా ఉంచుకోవడం అనే అగ్రిమెంట్ తోటే నడిచిపోతుంది. రెండొకటి ఏంటంటే, ఇవి ఉన్న ఎక్కువ మండల స్థాయిలోనే ఉంటాయి. ఇప్పుడు ఈ బడ్జెట్ స్కూల్ అనేది మండల స్థాయి, అంటే కొంత జిల్లా స్థాయిలో ఉంటాయి. ఆ జిల్లా స్థాయిలో అయినా మండల స్థాయిలో అయినా ఆ ఉన్న సంబంధాలతోటి, ఆ ఉన్న వ్యవహారాలతోటి మధ్యలో ఎలగొట్టడం అనేది ఇంపాసిబుల్. జరిగితే ఒక రెండు జరిగితే జరగవచ్చు. మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేసినటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో, చాలా చోట్ల నేను చూసినా నా వరకు వచ్చింది దృష్టికి, పిల్లల నుంచి ఫీజు వసూలు చేసుకోవడం మాత్రం సంవత్సర ఫీజు వసూలు చేస్తారు. ఓకే. కానీ ప్రైవేట్ టీచర్లకు జీతాలు ఇచ్చే విషయంలో మాత్రం మార్చ్ మంత్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోగానే 10th క్లాస్ టీచర్ నెగ్లెక్ట్ చేయడము, ఏప్రిల్ మంత్లో రిమైనింగ్ క్లాస్ అయిపోగానే టీచర్లను బయటకు తీసుకెళ్ళాలి, ఉద్యోగాలకు తీసేయడము. కేవలం ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకి సంవత్సరానికి 10 నుంచి 11 నెలల జీతం మాత్రమే అందుతుంది. మిగతా 2 నెలల్లో వాళ్ళ పరిస్థితి ఏంది? అయితే ఈడ ఇంకొకటి ఏంటంటే, ఏదైనా ఇప్పుడు 10 నెలలు ఇస్తారా 12 నెలలు ఇస్తారా అనేది పక్కకు పెడితే,
మొట్టమొదటిసారిగా వాళ్ళు మాట్లాడుకునే విధానం బట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇవ్వకపోవచ్చు. ఒక 10 years 15 years ఈ సంస్థతో పాటు సంబంధం ఉన్న ఉపాధ్యాయులకైతే 12 నెలలు జీతం ఇవ్వడం మాత్రం 100% వాస్తవం. సరే అప్పటికప్పటికి వచ్చిన 1-2 years ఉన్న వాళ్ళకి ఇవ్వకపోవచ్చు. అది ఏదేమైనా ఆ టీచరు సామర్థ్యత బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి దీన్ని బట్టి అది ముందుకు సాగుతుంది తప్ప ఈ 10 నెలలు 9 నెలలు అని ఉండదు. 11 నెలలు బరాబరి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లోకి ఎలాంటి అనుమానం లేదు. కొంతమందికి ఇస్తారు, కొంతమంది మాత్రం 11 నెలలు ఇస్తారు. దీనికి ఏమంటారు? గల్లీలో ప్రైవేట్ స్కూల్స్ విచ్చలవిడిగా స్ప్రెడ్ కావడం వల్ల, చాలా స్కూల్స్ ఎక్కువ కావడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా మూతపడుతున్నాయి. వాస్తవమా కాదా? సరే ఇప్పుడు సమాజానికి ఇది ఒక మంచి ప్రశ్న వేసారు మీరు, చక్కటి ప్రశ్న వేసారు. వాస్తవానికి చూడండి, ఒక 15 సంవత్సరాల కింద ఉన్న పరిస్థితి ఈ రోజు లేదు. 15 సంవత్సరాల కింద 10 సంవత్సరాల కింద మనకు ఊరి వ్యవస్థలో జీవన విధానంలో ఎకనామికల్ గా చాలా బ్యాక్వర్డ్ ఉంది. ఈ రోజు ప్రతి ఒక్కరు ముందుకుర్రు, చేసుకున్న వానికి చేసుకున్నంత పని ఉంది. మేము ఇలా ఉండడం కరెక్ట్ కాదు. మా పిల్లల్ని కూడా ఉన్నత చదువు చదివించాలి, మంచి కార్పొరేట్ చదివించాలి, మంచి ఇంగ్లీష్ మీడియం చదివించాలని చెప్పేసి కాంక్షతోటి వాళ్ళు విలేజ్ లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా వచ్చి మండలంలో ఉండి వాళ్ళ పిల్లల కోసం ఇక్కడ ఉండడం జరుగుతుంది. అంతే తప్ప దీంట్లో ఎవరు లేరు. ఈ ప్రైవేట్ వాడు ఉండడం వల్ల గవర్నమెంట్ నడుస్తలేదు అనకపోవడం, గవర్నమెంట్ ప్రైవేట్ నడుచకపోవడం అనేది తప్పు. ఏదైనా ఏ సంస్థనైనా వాళ్ళకు తల్లిదండ్రులకు నమ్మకం కలిగించినప్పుడే సక్సెస్ కాబడతాం. మేము నమ్మిస్తున్నాం, మేము సక్సెస్ అవుతున్నాం. ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పది కదా. అంటే ఒక విద్యార్థి యొక్క భవిష్యత్తును తీర్చేది ఉపాధ్యాయుడే కదా. మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేసిన ఉపాధ్యాయులంతా నిజంగా ఉపాధ్యాయులన్నా బానిసలా? ఈ రోజుల్లో అది ఎక్కడండి? లేదు, ప్రైవేట్ పాఠశాల ఈ రోజుల్లో రాంగు బానిస అనేది ఎక్కడ ఉంది? ఇదేమన్నా రాచరిక వ్యవస్థమా? అదేం లేదు, అదేం లేదు. సరే అటువంటిది ఏమన్నా ఉందంటే వాస్తవాన్ని కూడా ఆ కార్పొరేట్ వ్యవస్థలో ఉంది. కార్పొరేట్ వ్యవస్థలో ఉంది అనేది నేను కూడా ఏకీభవిస్తా. ఎందుకంటే వాళ్ళు పొద్దున తీసుకుపోయి సాయంత్రం తీసుకుపోయి వాళ్ళతో చేపించి ఊడగం చేయించి అని రకరకాలు వాడుకుంటారు, అది వాస్తవం. కానీ ఈ ట్రస్మా మా బడ్జెట్ స్కూల్లో ఇటువంటి వాటికి తావే లేదు. అటువంటి కనుక మీరు కనుక ఏమైనా ప్రూఫ్ చేయించగలిగితే నేను ఖచ్చితంగా ఈ విషయంలో వాళ్ళ పక్షాన్ని నిలబడి నేను కొట్లాడడానికి సిద్ధం. ఎందుకు మేనేజ్మెంట్ కి ఎదురు మాట్లాడితే తీసేస్తారట స్కూల్కి? ఎక్కడ తీసేస్తారండి? ఉంటుంది. ఇప్పుడు ఏడు ఎక్కడ ఉంటుంది అది? రెండోది సరే మంచిగానే చెడైనా మేనేజ్మెంట్ అనుకూలంగా అయితే ఉండాలి కదా. మీరు చెప్పండి, ఇప్పుడు మీరు ఏ సంస్థ అడిగితే కూడా తీసేస్తారు. మరి అంత అన్యాయం ఏడు ఉంటుందండి. ఏదైనా ఏ జీతం అయినా స్టార్టింగ్ జాయిన్ అయ్యేటప్పుడే మన సామర్థ్యత బట్టి ఎంత జీతం అనేది మాట్లాడుకుంటారు, దాని ప్రకారం వాళ్ళు ఇస్తారు. అదేం కాదు. మ్యాక్సిమం నాకు తెలిసిన కాడికి మా ట్రస్ట్ మా బడ్జెట్ స్కూల్లో 10 తారీఖు వరకు 100% జీతాలు ఇస్తారు. 10 వాళ్ళు అటు ఇటు అయితే 1-2 రోజులు అటు ఇటు తప్ప దీంట్లో జీతం ఇవ్వని సందర్భం అనేది లేదు. గతంలో కరోనా ముందుకు జరిగింది, కరోనా తర్వాత చాలా స్కూల్ పోయినాయి ఓంగా ఉన్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి. దాంట్లో 100% జీతాలు ఇస్తారు, మంచి నాణ్యతమైన విద్య ఇస్తారు. ఒక క్వశ్చన్ కి మీరు స్ట్రేట్ ఆన్సర్ చేయండి. చెప్పండి. యాజ్ ఏ ఒక ట్రస్మా జిల్లా అధ్యక్షుడిగా దీనికి సమాధానం చెప్పాలి మీరు. అంటే ఇరువైపులు ఆలోచించాలి. ట్రస్మా అంటే ఇంతకుముందు అందరూ మీరు ఏంటి ప్రైవేట్ మేనేజ్మెంటే కదా, టీచర్లు కూడా మా కుటుంబ సభ్యులు అని చెప్పారు కదా. దీనికి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి, స్ట్రేట్ గా ఆన్సర్ ఇవ్వాలి. ఓకే. ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో మీ కుటుంబ సభ్యులే కదా? అంతే కదా. మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4-5 years నుంచి మీ స్కూళ్ళలోనే పనిచేస్తుంటారు. వాళ్ళ పిల్లలు 3rd class 4th class 7th class ఉంటారు. మరి ఆ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ పైన ఉందా లేదా? మేమైతే 100% గంటాపదంగా మా గాయత్రి స్కూల్, మీ స్కూల్ విషయం కాదండి, అంటే విషయం చెప్తున్నాను నేను. మేము మాత్రం గంటాపదంగా వాళ్ళకి మాత్రం 100% ఇస్తున్నాము. దానికి తోడు కొన్ని సంస్థలు మాత్రం ఇవ్వడం లేదు, అది వాస్తవమే, నేను కూడా ఒప్పుకుంటా. కొన్ని సంస్థలు ఇస్తలేరు, అది ఎవరు కార్పొరేట్ విద్యా విధానంలో మాత్రమే లేదు, బడ్జెట్ స్కూళ్ళలో కూడా ఇస్తున్నారు. ఒక్క నిమిషం, బడ్జెట్ స్కూల్ ఇస్తున్నారు, ప్రూఫ్ చేయించగలుగుతా. ఆన్లైన్ లో ఉంది. ఆన్లైన్ కరెక్ట్ చెప్తున్నా, రికార్డ్ కానీ దానికి ఎలాంటి అభ్యంతరం లేదు. నేను వస్తాను, అటువంటి ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా అడుగుతాను, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. రెండొకటి, ఇప్పుడు ఇస్తురు అంటే సరే వాళ్ళకున్న సాన్నిధ్యాన్ని బట్టి వ్యవహారం బట్టి జీతాలు కట్ చేస్తున్నారు. జీతాలు కట్ చేయడం అట్లేం ఉండదండి, అదేం ఉండదు. సరే మీ దృష్టికి కనుక అది కనుక వస్తే చెప్పండి, నేను స్పందిద్దాం. మనం ఇదే ఇంటర్వ్యూ పోదాం, అదే మాట్లాడదాం, అదే చేద్దాం. సో చూడండి, టాప్ 9 స్టూడియోలో మన ఎదురుగా ఇప్పుడు ఎవరున్నారంటే
ట్రస్మా జిల్లా అధ్యక్షులు పాలకూర వెంకటేశం గారు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ప్రతి ఒక్క ప్రైవేట్ ఉపాధ్యాయులు అందరూ చూడండి, ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ప్రైవేట్ ఉపాధ్యాయ మిత్రులందరికీ ఒకసారి చిన్న విషయం ఏంటంటే, మీరు కనుక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నట్టయితే, మీరు ఏ స్కూల్లో అయితే పనిచేస్తున్నారో అదే స్కూల్లో మీ పిల్లలకి 10th క్లాస్ అయిపోయేంత వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అది ట్రస్మా రూలు. ఒకవేళ కనుక ప్రైవేట్ స్కూళ్ళల్లో మీ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వకుంటే, ఎప్పుడు మీరు అదే సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఇవ్వకుంటే కనుక ఇమీడియట్గా మీరు ఉపాధ్యాయులందరూ కూడా ట్రస్మా జిల్లా అధ్యక్షుడు నెంబర్ నేను మీకు ఇస్తాను. ట్రస్మా జిల్లా అధ్యక్షులు పాలకూర వెంకటేశం గారిని కలవండి. వారు రెస్పాండ్ కాకుండా మీరు మా స్టూడియోకి రండి, టాప్ నా స్టూడియోకి రండి, వాళ్ళ దృష్టి తీసుకెళ్దాం. ఇప్పుడు దీనిలో ఇంకొక విషయం అండి, 100% వాళ్ళు ఇస్తారు. ఏ సంస్థ అయినా ఆ ఉపాధ్యాయుని బాగా కోరి ఏదో రూపంగా వాళ్ళు ఏదో రూపంగా 100% ఫీజు రాయితీ ఇస్తారు అనేది వాస్తవం. మొత్తం ఫీజు ఎలాంటి రాయితీ ఇస్తలేదు అంటే మాత్రం స్పందించడం అంటే కూడా స్పందించడానికి రాయితీ కాదు, ఫ్రీ వాళ్ళ పిల్లలకి రాయితీ ఎట్లా ఫ్రీ? అది ఫ్రీ అంటే కొన్ని విద్యా సంస్థలు ఇవ్వకపోవచ్చు, అది కార్పొరేట్ వ్యవస్థే. మా బడ్జెట్ స్కూల్ బడ్జెట్ స్కూల్ ఇస్తున్నారు, బడ్జెట్ స్కూల్ ఇస్తారు, దాని అనుమానం లేదు. ఒకవేళ ఇయ్యలేదు అని మీ దృష్టికి వస్తే మళ్ళీ దాన్ని ఒకసారి మనం రివ్యూ చేసుకుందాం. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, కార్పొరేట్ స్కూల్ లక్షలు వసూలు చేస్తారు కాబట్టి కార్పొరేట్ స్కూల్ అంటారు కదా, మరి బడ్జెట్ స్కూల్ లక్షల రూపాయలు వసూలు చేయట్లేదు. తప్పు ఇది మళ్ళీ కూడా మీకు మళ్ళీ కూడా మీకు నేను క్లారిటీగా చెప్తున్నా ఏంటంటే, బడ్జెట్ స్కూల్ అనే సిస్టమ్ ఏంది అంటే, తను సంస్థ స్థాపించుకుంటూ తను బతుకుంటూ ఇంకో నలుగురికి జీవనోపాధి ఆడిపించడమే ఈ ట్రస్మా ఈ బడ్జెట్ స్కూల్ సిస్టమ్. దీంట్లో స్టార్టింగ్ ఏముంటదండి, 9,000 నుంచి స్టార్ట్. 9,000 నుంచి మొదలుకుంటే 35,000 రూపాయల లోపే ఈ బడ్జెట్ స్కూల్ ఫీజు. ఇంతకు ఎక్కువ ఏ స్కూల్ వసూలు చేయదు. బడ్జెట్ స్కూల్ ఏ స్కూల్ వసూలు చేయదు. చేసినట్టయితే నేను దానికి ఏ రకంగా నేను దానికి మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. బడ్జెట్ స్కూళ్ళల్లో 35,000 రూపాయలు ఫీజు దాటలేదు కదా? దాటదు. రాష్ట్రం వరకు యాదాద్రి జిల్లా వరకు యాదాద్రి జిల్లా వరకు ప్రూవ్ చేస్తే అది మా బడ్జెట్ స్కూల్ కాదు. మీ ట్రస్మాలో ఉన్న స్కూల్స్ లేదు, అట్లా ఛాన్సే లేదు. అట్లా ఉంటే లేదని చెప్తున్నా. ఐ విల్ ప్రూవ్ ఇట్. నేను ప్రూవ్ చేస్తా. ట్రస్మాలో ఉన్నటువంటి ఒక స్కూలు యాదాద్రి భువనగిరి జిల్లాలోనే 10వ తరగతి విద్యార్థులకి 50,000 రూపాయల నుంచి 55,000 రూపాయలు వసూలు చేస్తుంది. అది రాంగ్. అది మాకు బడ్జెట్ స్కూలే కాదు. అది ప్రూవ్ చేస్తే మీరు యాక్షన్ తీసుకుంటారా? 100%. ట్రస్మాలో ఉన్న 100% ట్రస్మాలో ఉన్న స్కూలు 9,000 నుంచి 35,000 కంటే ఎక్కువ లేదు. ఇది నేను గంట పదంగా చెప్తున్నాను. కావాలంటే నీకు అట్లా ఏమన్నా మీ దృష్టికి వచ్చింటే చేసింటే చెల్లపోదాంపా, మేము కూడా దాన్ని తీసుకుంటాం. అటువంటి స్కూలు మా ట్రస్మా యూనియన్ లో లేదు, ఉన్నా మేము బహిష్కరిస్తాం. ఈ మాట మీద కట్టుబడి ఉంటాం. ఇది కార్పొరేట్ మాత్రమే తీసుకుంటుంది. పక్క మరి అసలు కార్పొరేట్ స్కూల్ అంటే లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తుంది అనేది మీరు ఒక వాదన చేస్తున్నారు కదా. ప్రైవేట్ స్కూళ్ళలో బడ్జెట్ స్కూళ్ళలోనే ప్రతి స్కూల్లో కూడా టై, బెల్టు, టీషర్టు, పాయింట్, పుస్తకాలు, మెటీరియల్, రకరకాల ఫీజులు అని చెప్పేసి కేవలం జూలై మంత్లోనే 1,00,000 రూపాయల ఆదాయం వస్తుందంట. నవ్వడం కాదండి, మీరు చెప్పండి. అయితే సార్ ఇక్కడ మీరు కూడా ఏదో ఉందని అవకాశం వచ్చిందని మీరు అది కాదు ఇక్కడ. సరే, ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు హై స్కూల్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ సిలబస్ అదేనైనా దొరుకుతుంది. ఓకే, దానికి ఎలాంటి అనుభవం లేదు. 1 to 5th వరకు ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క బ్రాండ్ పెడుతుంది. ఆ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి? ఆ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి? గవర్నమెంట్ బుక్స్ ఫాలో అవ్వండి కదా మీరు. ఏది గవర్నమెంట్ బుక్స్? ఏది 5th క్లాస్ వరకు? 1 to 5th వరకు. ఇప్పుడు గవర్నమెంట్ సొంతం సిలబస్ పెట్టుకొని చేస్తారు. అవి ప్రైవేట్ దొరికాయి కదా. కాబట్టి దానికి సంబంధించిన బుక్స్ అమ్ముతుండొచ్చు. అమ్మడానికి కూడా మా కోర్టు నుంచి ఒక జియో ఉంది. మాకు ఒక హక్కు ఉంది. అదొక సిస్టమ్ ఉంది. కోర్టు చెప్పింది మీకు టై బెల్ట్ అమ్మమని. ఇప్పుడు విషయం మీరు అనేది దీంట్లో బుక్స్ వరకు అమ్మొచ్చు. బుక్స్ వరకు అమ్మని మాకు ఒక జియో కూడా ఉంది. కావాలంటే ఆ జియో కూడా ఎటో సార్ పెట్టినా ఆ జియో కూడా నీకు చూపించి అది చూపిస్తా. బుక్స్ మాత్రం మా స్కూల్ మాత్రం అమ్ముకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అది కోర్టు నుంచి కూడా మాకు కానీ యూనిఫామ్ మాత్రం అమ్మడానికి ఛాన్స్ లేదు. లేదు. ఏ ప్రైవేట్ స్కూల్ అమ్మట్లేరా? ఇక అమ్మట్లేదంటే అమ్ముతున్నారు కానీ అమ్మడానికి అయితే వీల్లేదు. అది మాత్రం ఒప్పుకుంటా. ఆ టైలు
ఆ తర్వాత షూలు. ఎంత వస్తుంది సార్ ఒక స్కూల్ కి ఆదాయం జూన్ జూలైలో ₹1,00,00,000 వస్తుంది? ఎక్కడికి కోటి వస్తుంది, ఎక్కడికి ముచ్చట కథ నీ ముచ్చట సాలకుండా ₹1,00,00,000 వస్తుందా ఇది? ఎక్కడి కథ ఇది? జూన్ జూలైలో ₹1,00,00,000 ఆదాయం వస్తుంది. జూన్ జూలైలో కోటి వచ్చే విద్యా సంస్థ మన నల్గొండ జిల్లాలో నాకు తెలిసి ఏమి లేవు. ఉమ్మడి జిల్లాలో కూడా ఆ కార్పొరేట్ వ్యవస్థ బడ్జెట్ స్కూల్ ఎక్కడ లేదు. ఇక అది ఎక్కడి కథ ₹1,00,00,000 అంటే ఏంది? ఏం అది సరే. ఇప్పుడు మీరు ఉండరు, మీరు అట్లా దంచి అడగడం కూడా కరెక్ట్. ఇంకోటి రెండోది, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు కదా, అంటే సంతోషం, ట్రస్మా అంటే స్కూల్ మేనేజ్మెంట్ సంక్షేమం గురించి ఉంటుంది. రెండోది ప్రైవేట్ టీచర్ కూడా కాపాడుకుంటాం, మేమంతా ఒకటే అని మాట అంటారు కదా. ఈ క్వశ్చన్ కి మీరు సూటి ఆన్సర్ అంటే సూటిగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు మీ స్టూడియోలో కూర్చుందే నేను రైట్ రైట్. నా క్వశ్చన్ ఏంటంటే, అంత హై క్వాలిఫైడ్ చదువుకున్న మేనేజ్మెంట్ వాళ్ళే ఉండగా ట్రస్మాలో కూడా మేమందరం ఒకటి, మాలో ఐక్యత అని చెప్పుకుంటూనే రీసెంట్ గా మీరు ఎప్పుడైతే జిల్లా అధ్యక్షులు కాకముందు, దానికంటే ఒక 15-20 రోజుల ముందు మీ ట్రస్మా ఆర్గనైజేషన్ ఒక స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు మీ ట్రస్మా నుంచి బయటికి వెళ్ళిపోయారు. బయట ఏమని టాక్ వస్తుందంటే, ట్రస్మా వాళ్ళే తనని బహిష్కరించినది ఒక వాదన, వాళ్ళ తరపున ఏముంది మేమే వాళ్ళని బహిష్కరించామని వాళ్ళు అంటారు. అసలు మీరు బహిష్కరించారా, వాళ్ళు బహిష్కరించారా? ఇగో ఏం బహిష్కరించి అనేది మనం ఇప్పుడు చర్చించుకుంటే అయిపోయిన దానికి ప్రయోజనం లేదు. అంటే బహిష్కరించారా మీరు? ఇప్పుడు మనం దాన్ని డిస్కస్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అంటే బహిష్కరించారా? బహిష్కరించలేదు, తీసేసు. ఎందుకు బయటకు వెళ్ళిపోయింది? ఇగో ఎందుకు బయటకు వెళ్ళిపోయినట్టే వాళ్ళ వ్యక్తిగత విషయం అది. అంటే మీరు వాళ్ళకు మీ వ్యక్తిత్వం నచ్చలేదా? ఇది ఇది ట్రస్మా అనేది పెద్ద సంస్థ. పెద్ద సంస్థల ఒకళ్ళు వస్తుంటారు, ఒకళ్ళు పోతుంటారు. నచ్చిన వాళ్ళు వస్తారు, నచ్చిన వాళ్ళు పోతారు. అంతేగాని సస్పెండ్ చేశారు అనేది అంటే మేనేజ్మెంట్ వాళ్ళకి ట్రస్మా వ్యవహారాలు నచ్చక బయటకు వెళ్ళిపోయారా? ఉండొచ్చు. అంటే వాళ్ళు మిమ్మల్ని బహిష్కరించారా? ఎవరెవరు మమ్మల్ని ఎందుకు బహిష్కరిస్తారండి? వాళ్ళు మమ్మల్ని బహిష్కరించారు. అది అంతా బహిష్కరించారా? వాళ్ళు బహిష్కరించి ఎవరు బహిష్కరించలేదండి. ఎవరి విధానాలు నచ్చక వాళ్ళు వెళ్ళిపోతారు. నేను ఏమంటున్నా, మాకు వాళ్ళే నచ్చవచ్చు, వాళ్ళు మాకే నచ్చవచ్చు. రాష్ట్రం ఒకటి సారీ ఇక స్టేట్ ఫార్వర్డ్ విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు పుట్టినప్పుడు నలుగురు మనస్తత్వాలు ఉంటాయి, నలుగురి ఆలోచన విధానం వేరు ఉంటాయి. నలుగురే కలిసి ఉండనప్పుడు మేమందరం ఉన్న కలిసి ఉన్న రూల్ ఏముంది? 2 ఒకటి. ఇప్పుడు ఇదేదో తప్పు కాదు కదా, పక్కవాడు కూడా తప్పేం కాదు కదా. 2ది అంతా అనుకుంటే ఈ రోజు మన గవర్నమెంట్ టీచర్స్ కదా, దాంట్లో ఎన్ని గ్రూపులు లేవు? వాళ్ళ సంక్షేమం కోసం కొట్లాడుతున్నాయి, మేము మా సంక్షేమం కొట్లాడుతున్నాం. అయితే నేను ఏమంటున్నా అంటే, ఒకటే ట్రస్మా, ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ ఒకటే ట్రస్మా, మేమందరం ఒకటి, మా అంత ఐక్యత అనుకున్న ట్రస్మా, టీచర్లకి ఇన్స్పిరేషన్ ఉండాల్సిన ట్రస్మా మేనేజ్మెంట్ 3 ముక్కలైందంట. 3 కానీ 12 కానీ అంటే దానికి సరిగా విషయం 12 కానీ 3 కానీ 36 కానీ ఎవ్వరి దాంట్లో అయినా ఇగో మేధావులు ఎక్కువైతున్నా కొద్దీ పలసన అయిపోతుంటుంది. అంటే మేధావులు ఎక్కువైతే మేధావులు ఎక్కువైతున్నా కొద్దీ పలసగా అయిపోతుంది. రెండొక విషయం ఏంది, స్వార్థం పెరిగినా కొద్దీ పలసగా స్వార్థం పెరిగిందంటే ఎవరైనా విషయం అంటే మేనేజ్మెంట్ కాదు, పదవుల వ్యాయామంతో పెరిగినొచ్చు, పోతుండొచ్చు. సరే, ఇప్పుడు వ్యక్తిగతంగా అయితే ఎవరికి కోపం లేదు, ఎవరికి అది లేదు. సమస్య వచ్చినప్పుడు అందరూ ఒకే దాటి మీద నిలబడతారు, ఒకే దాటి మీద యుద్ధం చేయడానికి ఎలాంటి సిద్ధంగా ఉంటారు. అంతే తప్ప దీంట్లో ఇబ్బంది లేదు, ఎవరికేం లేదు. ఇది పెద్ద ఇష్యూ కూడా కాదు. మీరు ఏదో కావాలని వస్తున్నారు, ఏముందండి, ఎవరైనా పోతారు, ఎవరైనా బయట బాగా వైరల్ అయింది కదా, 3 ముక్కలు అయిపోయింది. వాళ్ళు వీళ్ళని బహిష్కరించి దీని వెనకాల నిజాలు చెప్పుకోవాలంటే రాజకీయ కోణం కూడా ఉంది. ఇక మనం నిజం చెప్పుకోవాలంటే టిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ డివైడ్ అయిందా? ఇప్పుడు విశేషం ఏంది, ఇప్పుడు ట్రస్మా 2 స్టార్టింగ్ విడిపోవడానికి కూడా ఈ టిఆర్ఎస్ కారణం. దానికి మీ ట్రస్మా కాంగ్రెస్ ఇప్పుడు నేను కాంగ్రెస్ టిఆర్ఎస్ అని కాదు. అయితే విషయం ఏంటంటే, మేము ఉమ్మడిగా ఒకే వైపుగా ఉన్నప్పుడు ఏం చేసారు, ఈ ట్రస్మా ఒకటి ఉన్నప్పుడు టిఆర్ఎస్ నాయకులు పేరు వద్దు కానీ కొంతమంది వాళ్ళకి కావాలని ఒక విడిగా చేసారు. సరే, ఎవరు చేసినా ఏం చేసినా ఆ వ్యక్తి ప్రయోజనాలకు ఓవరాల్ మీరు ఏమంటున్నారు అంటే, ఒక ట్రస్మా కాంగ్రెస్, ఇంకో ట్రస్మా బీఆర్ఎస్, బీజేపీ ఏముంది లేదు. అది టిఆర్ఎస్ కాంగ్రెస్ ఉత్తమ చెట్టు కదా. సరే, ఏదైనా కాకపోతే అధికారం అనుకుంటే వానికి అనుకూలంగా ఉండడం అది సహజం. వాళ్ళ దిక్కుండ్రు వీళ్ళ దిక్కురు అనేది అటువంటిది ఏం లేదు. ఏ దిక్కున్నా మా కోసం, మా హక్కుల కోసము. గతంలో ఇది అడగాల్సిన క్వశ్చన్. ఇది గతంలో ఒక రీసెంట్ గా 15-20 నెల రోజుల కింద
ఒక ట్రస్మా వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేల దగ్గర మంత్రుల దగ్గర మేము అంటే ఒక ఈవెంట్ చేస్తున్నాము, మా ఈవెంట్కి మీరు రండి అంటే ఇన్వైట్ చేస్తే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఏమన్నారంటే మీరు బీఆర్ఎస్ సంబంధించిన ట్రస్ట్ మాట మేము రాము అన్నారు. వాస్తవేనా? ఎక్కడ సార్ ఇది? మరి ఎందుకు ఆ ఈవెంట్కి ఎమ్మెల్యే గారు ఆ ఈవెంట్కి ఎమ్మెల్యేలు మంత్రులు ఎందుకు రాలేదు? మీరు చేసే ఈవెంట్లకి ఎమ్మెల్యేలు ఎందుకు వస్తున్నారు? అయితే ఇప్పుడు వాళ్ళకి సార్ మీరు చేసే సార్ ఒక్క నిమిషం, మీరు చేసే ఈవెంట్లకు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు వస్తున్నారు? ఆ ట్రస్ట్ మాల్ చేసే ఈవెంట్స్ కి ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఎందుకు రావట్లేదు? ఎందుకు వస్తారు ఎందుకు పోతారు అంటే మనకున్న సంబంధం మనకున్న సాన్నిహిత్యంతో వస్తారు. అంతేగాని కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్న ట్రస్ట్ మన ఇప్పుడు బేసిక్ గా అట్లా ఏం కాదు. కాంగ్రెస్ కానీ లేదు, గతంలో కూడా మేము అధికార పార్టీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా సరే వాళ్ళ కింద అటో ఇటో వాళ్ళకి అనుకూలంగానే ఉన్నాం. ఈ రోజు కూడా ఉన్నాం, అంతే తప్ప ఏ పార్టీకి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు, ఎవరికి లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకోబోతారు. ఈ విషయం వదిలేస్తే మళ్ళీ మన ట్రస్ట్ మాకు ఇసుకోవాలి, పొలిటికల్ గా వదిలేస్తే మళ్ళీ మన ట్రస్ట్ మాకు వస్తే అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి విద్యా హక్కు చట్టం ప్రకారమే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి విద్యా హక్కు చట్టం ప్రకారము భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రైవేట్ పాఠశాలల్లో ఒక ఎస్సీ ఒక ఎస్టీ విద్యార్థులకి ఉచిత విద్యను అందించాలి. ఇది అమలు అవుతుందా ప్రైవేట్ పాఠశాల? బడ్జెట్ స్కూల్ అయితే గట్టిగా బడ్జెట్ స్కూల్ మాత్రం 100% అవుతుంది. మీరు గట్టి వాస్తవం ఇది. బడ్జెట్ స్కూల్ మాత్రం 100% అవుతుంది. నీకు కావాలంటే ఏ స్కూల్ కానీ మా పలానా స్కూల్ ఇస్తలేదని చూపించు, మేము దానికి మేమే వచ్చి చేస్తాం. స్కూల్లో ఒకరు కాదు, రికార్డ్ కానీ ఒకరు కాదు, నువ్వు అనే విషయం ఒకరు కాదు, ఒక 5-6 మంది ఒక 10 మెంబర్స్ కు ఖచ్చితంగా ఇట్లా ఇవ్వడం జరిగింది. అనుమానం లేదు. మిత్రులు చూసారు కదా, నేను టాప్ 9 స్టూడియో ద్వారా పాలకూర వెంకటేశం జిల్లా అధ్యక్షుడు పక్కన నుండి మాట్లాడుతున్నా కాబట్టి ప్రతి ప్రైవేట్ పాఠశాలల్లో ఏ ప్రైవేట్ బడ్జెట్ స్కూల్ అన్నింటిలో కూడా ప్రతి ప్రైవేట్ పాఠశాలల్లో భారత రాజ్యాంగం ప్రకారం విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్ రూమ్ లో ఒక ఎస్టీ విద్యార్థికి ఒక ఎస్సీ విద్యార్థికి ఉచితంగా విద్యను అందాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ బాధ్యత హక్కు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం పైన ఉంది. ఒకవేళ ఆ చట్టం అమలు కాకపోతే కనుక మీరు మళ్ళీ కలవండి ట్రస్మా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు పాలకులు వెంకటేశం గారిని, వాళ్ళు రెస్పాండ్ కాకుండా టాప్ 9 స్టూడియోకి రండి, నేను రెస్పాండ్ ఖచ్చితంగా అవుతాను. అంతే కదండి, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇస్తున్నాము ఆల్రెడీగా, దాంట్లో అనుమానం ఏం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఖచ్చితంగా ప్రతి స్కూల్లో ఇట్లాంటి కేసులు. నిజంగా చెప్తున్నా సార్, నేను మీ గురించి మీ వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే పాలకూరల వెంకటేశం ట్రస్మా జిల్లా అధ్యక్షులు పాలకూరల వెంకటేశం వల్లిగొండ గాయత్రి హై స్కూల్ ఉన్న మేనేజ్మెంట్ పాలకొల్ల వెంకటేశం గురించి నేను బయట ఎంక్వైరీ చేస్తే నిజంగా ఈ విషయంలో నేను అప్రిషియేట్ చేస్తాను. నేను మంచికి మంచి చెప్పాల్సిన అవసరం, చెడుకు చెడు చెప్పాల్సిన అవసరం, ఈ విషయం అప్రిషియేట్ చేస్తాను. మీరు కొన్ని సోషల్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు. మేజర్గా నేను రీసెంట్గా చూసిన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, వాస్తవేనా? గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ద్వారా మీరు అందిస్తున్నటువంటి సేవ బాగుంది. అంటే ఏముందంటే గాంధీయిజం, గాంధేయవాదాన్ని మీరు బలపరుస్తున్నారు, సంతోషం, అది కూడా చూసినాం. రెండవది, మీరు చాలా సార్లు బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా ఒక ఫంక్షన్ హాల్లో అందరి అన్ని స్కూల్ విద్యార్థులు గ్యాదర్ చేసి ఒక మంచి సైకాలజిస్ట్ని పిలిపించి నైతికత విలువల పైన ఒక క్లాస్ ఇప్పించారు. చాలా బాగుంది. అలాంటి సోషల్ యాక్టివిటీస్ చాలా బాగున్నాయి. సో వాటి విషయంలో మేము అప్రిషియేట్ చేస్తాం. ఖచ్చితంగా మీరు చేసే కార్యక్రమాలు బాగున్నాయి. మీరు సోషల్ యాక్టివిటీస్ కానివ్వండి, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, పిల్లల మీద మీరు తీసుకునే కేర్ అంతా బాగానే ఉంది. కానీ ఇంకా మీరు అందరు అన్ని బాగా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఒక విషయం నాకు ప్రూఫ్ ఉన్నాయి నా దగ్గర. మీరు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అయినా ట్రస్మా అయినా మీరు చేసేటువంటి సోషల్ యాక్టివిటీస్ అయినా ఇదంతా కూడా రేపు ఖచ్చితంగా పొలిటికల్గా ఎదగడానికి ప్లాట్ఫామ్ అట, వాస్తవమా కాదా? సరిగ్గా అది పొలిటికల్గా ఎదగడం అనేది అది కరెక్ట్ కాదు. కానీ కంటిన్యూస్గా అయితే కాకపోతే ఏంది, మనకు అవకాశం ఉంది, మనం చేస్తున్నాం అంతే తప్ప దీనికి స్పెషల్ గా పొలిటికల్ ఎదుగుతామా ఎదగమా అనేది అది నా ఉద్దేశం అయితే కరెక్ట్ కాదనిపిస్తున్నది. మరి ఎందుకు తరచుగా ఎమ్మెల్యే ఏంటంటే ఎమ్మెల్యే మా ఊరు ఎమ్మెల్యే మేము ఖచ్చితంగా అంటే దీంతో పాటు బేస్ నేను ఎన్ఎస్ఐ నుంచే కాంగ్రెస్ వాదిని కాబట్టి మండల అధ్యక్షులు అడుగుతున్నారా? మండలానికి కాంగ్రెస్ పార్టీ ఎట్లా
ఇక అది కరెక్ట్, అది ఏం నాకు తెలియదు కానీ అట్టే లేదు. ఎమ్మెల్యే గారు ప్రయత్నాలు చేస్తున్నాడు కదా మా ఎమ్మెల్యే గారు ఆ, మాకు సంబంధించిన మనిషి, ఆ, మా కాన్స్టిట్యున్సీ, ఆ, మా ఊరు ఎమ్మెల్యే. ఉమ్, సరే అట్లా ఖచ్చితంగా పోవాల్సిందేనే, అది ఖచ్చితంగా కలవాల్సిందేనే. ఉమ్, మేము కలిసి ఉండవలసిన, పదవి ఇచ్చినా పదవి ఇవ్వకపోయినా, ఉమ్, అది ఆశించినా ఆశించకపోయినా ఉమ్. సరే, అది మాకు ఎమ్మెల్యే అనేది మాకు ఒక బంధం ఇక అంతే. ఓకే రైట్. సో మీరు అరే, చివరిగా ఒక 2 నిమిషాలు యాజ్ ఏ జిల్లా అధ్యక్షుడిగా, ట్రస్ట్ జిల్లా అధ్యక్షుడిగా మేనేజ్మెంట్కి టీచర్స్కి ఒక చిన్న గైడ్లైన్స్ ఇవ్వండి. ఓకే, మీ అభిప్రాయం ఏదో చెప్పండి. టీచర్లు ఎట్లుండాలి, మేనేజ్మెంట్ ఎట్లుండాలి, ట్రస్ట్ ఏం చేయబోతుందో చెప్పండి. మీ మాస్టర్ ద్వారా చెప్పండి. మనము ఏ సంస్థలో పనిచేసినా, ఎక్కడ పనిచేసినా మనము నిస్వార్థంగా మనస్ఫూర్తిగా పనిచేసి మేనేజ్మెంట్కు అనుకూలంగా ఉండి, వాళ్ళకు అనుకూలంగా ఉండి మంచిగా మనం వ్యవహారం చేస్తే వాళ్ళని మిమ్మల్ని వదులుకోరు, మిమ్మల్ని వాళ్ళు వదులుకోరు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఒక ఈ కుటుంబ సభ్యులాగానే మంచిగా ఉంటారు కాబట్టి ఆ రకంగా ఉంటే వాళ్ళు వదులుకోరు, వీళ్ళు వదులుకోరు. ఆ రకంగా మనం కలిసిపోవడం జరుగుతుంది. రెండో అంశం ఏంటంటే, సరే ఏడ పని చేసినా, ఎప్పుడు పని చేసినా అవసరాన్ని బట్టి ఆ మేనేజ్మెంట్ ఉపాధ్యాయుడు కరస్పాండెంటే కావచ్చు, ఏదైనా కష్టపడి చేసేవానికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎక్కడ ఇబ్బంది లేదు, ఏడ ఇబ్బంది లేదు. ఏడనైనా రాణించగలడు, ఎవరితోటైనా వాదించగలడు. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్తు సంపాదించుకోవాలి. వర్తు సంపాదించుకున్నాడు ప్రపంచంలో ఏడనైనా గర్వంగా గట్టిగా మాట్లాడగలడు, చెప్పగలడు. థ్యాంక్ యూ సార్, మాకు ఇంటర్వ్యూకి మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. మీరు ఏవైతే ఇంటర్వ్యూలో మాట్లాడారో అవన్నీ కూడా మీరు తూచ తప్పకుండా అమలు చేయండి. స్పెషల్గా ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా మీ కుటుంబ సభ్యులుగా భావించి, వాళ్ళకి సమస్య వచ్చినా, ప్రైవేట్ మేనేజ్మెంటే కాదు, వాళ్ళకి సమస్య వచ్చినా మీరు ముందుండి ప్రైవేట్ ఉపాధ్యాయుల తరఫున కూడా మీరు నిలవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నమస్తే.